హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ వ్లాగ్. ఈరోజు మనము నీంబు దాల్ చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు మసూర్ దాల్, టమాటో, నిమ్మకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, వాటర్, సాల్ట్ మరియు పసుపు అండి. తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు కడిగినటువంటి మసూర్ దాల్ని వేసేస్తున్నాను. ఈ 1 కప్పు తీసుకున్నాను కదండి. దీనికి సరిపడా ఒక 5-6 వెల్లుల్లి, ఒక హాఫ్ స్పూన్ మైన పసుపు, 1.5 స్పూన్ మైన సాల్ట్ తీసుకుంటున్నానండి. ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి అండి కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసిన టమాటాస్ కూడా వేస్తున్నాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మనము 3 విజిల్స్ రానిద్దామండి. ఇదిగోండి 3 విజిల్స్ అయిపోయి చల్లారింది. ఇంకా చారు బారు చేసేసి ఇంకా మెత్తగా వెనిపేద్దామండి. మనకు బాగా మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు మనము ఆ చారు మొత్తం ఇందులో పోసేసి సరిపడా వాటర్ కూడా తీసుకోవాలండి. ఎందుకంటే పప్పు చారు కొంచెము పల్చగా ఉండాలి. ఇదిగోండి ఇంకా ప్యాన్ పెట్టేసేసి నెయ్యి తీసుకుంటున్నాను. మనకు నీంబు దాల్కి నెయ్యి బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగో ఎండుమిర్చి వేసేసాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, ఇంకా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. ఇవి కొంచెము మీడియం ఫ్లేమ్లో మనకి చిటపటలాడంగానే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పించి కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పప్పుచారులో పోసేసి ఇందులోనే నిమ్మరసం అండి, ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మరసం కూడా ఇందులో వేసేస్తున్నాను. మనము సరిపడా వాటర్ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అలాగా మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలండి. ఇదిగోండి ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసి మనము మీడియం ఫ్లేమ్లోని మరగనిద్దామండి. ఈ నీంబు దాల్కి వచ్చేసి మనకు వైట్ రైస్ పాపడ్ కాంబినేషన్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇంకా మూత పెట్టేసి మనము దించేద్దాము. ఇదిగోండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.